హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధర్మం శరణం గచ్ఛామి బుక్ నుండి స్వధర్మం 2వ రోజు. అన్ని విషయాలు అవి ఎంత గొప్పవి అయినప్పటికీ వాటి కోసం ఆత్మముక్తిని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అన్ని ప్రయోజనాలు ఆత్మముక్తి అంతర్భావాలు కనుక వాటిని సాధించడానికే సర్వ ప్రయత్నాలు చేయాలి అని బుద్ధుడు బోధించాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కోసం మనం కృషి చేస్తామో అప్పుడే మనమే అనే అన్ని విషయాలలో రక్షించుకుంటూ ఆధారపడే తత్వం నుంచి బయటపడతాం. దీన్ని బుద్ధ భగవాన్ ఈ క్రింది విధంగా వివరించాడు. తనకు తానే రక్షణ, ఇతరులు ఎవరూ రక్షించలేరు. తనను తాను చక్కగా నియమించుకున్నప్పుడు అతి దుర్లభమైన రక్షణను పొందడం జరుగుతుంది. మనం చేయాల్సిన పనిని మనమే చేయాలి. మన వరకు మనం సంపూర్ణంగా కృషి చేస్తే పని కానిదంటూ ఏమీ ఉండదు. మనం ఏమీ చేయకుండానే, అంటే మన ధర్మాన్ని పాటించకుండా పాల ముంచినా నీట ముంచినా భారం నీదే స్వామి అని దైవనామాలు జపిస్తూ ఉంటే మునిగేది ఖాయం. మొదట పురుష ప్రయత్నం, ఆ తర్వాతే ఇతరుల సహకారం. శ్రీ మన్నన గిరిధర్రావు గారి ఓ ఉదాహరణ. నిరాడంబరుడు భక్తుడు అయిన ఒక గ్రామస్తుడు ఒకరోజు తన బండిని తోలుకుంటూ వ్యాపారం కోసం సంతకు పోతున్నాడు. దారిలో అతని బండి చక్రాలు బురదలో లోతుగా దిగబడిపోయాయి. ఆ గ్రామస్తుడు వెంటనే క్రిందికి దిగి నేల మీద నిలబడి తన ఇష్టదైవమైన హనుమంతుని స్తోత్రం చేయటం ప్రారంభించాడు. హనుమాన్ అనుగ్రహించి నా బండిని బురద నుంచి బయటకు లాగు, సకాలంలో నేను చేరవలసిన స్థానం చేరేటట్టు చేయని ప్రార్థించాడు. కానీ ఆయన కనికరించలేదు. కానీ ఆ గ్రామస్తుడి విశ్వాసం దృఢమైంది. అతను పట్టు వదలకుండా హనుమంతుడి దర్శనం కలిగే వరకు స్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి హనుమంతుడు సాక్షాత్కరించి ఇలా అన్నాడు: పోయి పని చేయటానికి ఇష్టపడక తాను కష్టంలో ఉన్నప్పటికీ సోమరిగా జీవించేవాడికి భగవంతుడు సాయపడడు. పనికి వెనకడుగు వేసేవాడికి నేను సహాయం చేస్తున్నట్లయితే ప్రపంచమంతా పని చేయని సోమరులతో నిండిపోతుంది. భగవంతుని సాయం పొందాలంటే సక్రమమైన ప్రయత్నం చేయాలి. కనుక బండిని బురదలో నుంచి బయటకు లాగడం కోసం ముందు నువ్వు బురదలో దిగురా. చక్రాలకు భుజాలను మోపి బురదలో నుంచి చక్రాలను బయటపడటానికి నీ శక్తి అంతా ఉపయోగించు. బండిని లాగటానికి నీ ఎద్దును ఉత్సాహపరచు. నువ్వు ఈ రకంగా శ్రమించడానికి సిద్ధమైతే నేను నా బలాన్ని నీలో ప్రవేశపెట్టి బండి కదిలేలా చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ గ్రామస్తుడు ధైర్యంతో ప్రయత్నానికి దిగి పనిలో విజయం పొందాడు. ఎవరు కార్యరంగంలోకి దిగి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి భగవంతుడు సహాయపడతాడు. చేయించేది భగవంతుడు అయితే చేసేది మనమే. ఇంటి కప్పు సరిగా లేకపోతే వాన నీళ్ళు ఇంట్లోకి ఎట్లా కారుతాయో అట్లాగే ఆలోచనలు జాగ్రత్తగా నిరోధించకపోతే మంచి నిర్ణయాలు ఉన్నా కూడా కోరికలు జనిస్తాయి. పైకప్పు చరిసేసుకుంటే ఇక వాన నీళ్ళు కారవు. అలాగే ఆలోచనలను అదుపులో పెట్టుకుని మెలకువతో బ్రతికితే సరికాని కోరికలు పుట్టవు, బాధించవని బుద్ధుడు బోధించాడు. మనం ఏ పని చేసినా ఇష్టంతోనే చేయాలి. ఇష్టం లేనప్పుడు చేయడం వల్ల కష్టంగా భావిస్తూ భవిష్యత్తులో మనకి ఒక అడ్డంకిగా తయారవుతుంది. కనుక అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇష్టం లేకపోవడానికి గల కారణాలను మొదట విశ్లేషణ చేసుకొని అవగాహన కుదిరాక చేయడం వలన దానితో నేర్చుకోవడం మొదలై కష్టమైంది ఇష్టంగా మారుతుంది. ఇష్టమైనది సదా సులభమైనదే అవుతుంది. సులభం అన్న వాటిల్లోనే మునిగిపోకుండా, కష్టం అన్న వాటి నుంచి పారిపోకుండా మనం ఏ ఇష్టమైన కష్టాలతో ఈ జన్మను ఎంచుకున్నామో తెలుసుకోవాలి. దీన్నే జీవిత ధ్యేయం అంటాము. జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవడమే స్వధర్మంలోని ప్రథమ ధర్మం. థ్యాంక్ యూ.